హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను చపాతీలోకి, పూరీలోకి, అలాగే రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేలాగా చోలే మసాలా చూపించబోతున్నానండి. చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను. అలాగే తక్కువ మసాలా కూడా ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చండి. దేనికైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. నేను ఈ కర్రీని డైరెక్ట్గా కుక్కర్లోనే వండేసుకుంటున్నానండి. టైం కూడా మనకి కలిసి వస్తుంది. తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులన్నిటిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా, ఒక యాలుక్కాయ ఇలా వేసుకుని కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత ఇంకొక 2 ఉల్లిపాయలని ఇలా పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకుంటే మనకి కొద్దిగా గ్రేవీ అనేది బాగా ఉంటుందండి. అందుకని టోటల్గా ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలని ఇలా పేస్ట్ లాగా వేసుకున్నాను. ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ ఉల్లిపాయలు మనకి పచ్చివాసనంతా పోయి ఇలా బ్రౌన్ కలర్లోకి వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత ఈ కూర మొత్తానికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలండి. అన్నీ ఒకటేసారి వేసుకోవటమే. 2 టీ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. స్పైసీగా కావాలి అంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా ఈ ఆనియన్ పేస్ట్లో బాగా వేగే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మీ దగ్గర చోలే మసాలాకి సపరేట్గా మసాలా పొడి కూడా ఉంటుందండి. అది ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి 1 నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత ఇందులోకి టమాటా పేస్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 మీడియం సైజులో ఉన్న టమాటాలని తీసుకుని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా బాగా పేస్ట్ లాగా చేసి వేసుకున్నాను. డైరెక్ట్గా టమాటాల కన్నా కూడా ఇలా పేస్ట్గా వేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయి మనకి ఇలా కొద్దిగా ఆయిల్ తేలే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ నానబెట్టుకున్న కాబూలీ శనగల్ని వేసుకోవాలండి. ఇవైతే నేను కర్రీ అనేది నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను వీటిని మార్నింగే నానబెట్టుకున్నానండి. అదే మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వీటిని నైటే నానబెట్టేసుకుంటే చక్కగా నానిపోతాయి. ఈ కాబూలీ శనగల్ని నేను 1 కప్పు దాకా తీసుకున్నానండి. 1 కప్పు దాకా తీసుకుని వాటిని మార్నింగ్ పూటనే నానబెట్టుకున్నాను. కర్రీ అయితే నేను ఈవినింగ్ తయారు చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకోవాలండి. దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కసూరి మేతి వేయటం వల్ల మనకి బయట అచ్చం రెస్టారెంట్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా. కాబూలీ శనగలు వేసిన తర్వాత 1 నిమిషం అలా మిక్స్ చేసుకుని ఇవి ఉడకడానికి తగినట్టుగా వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకున్నానండి. వాటర్ కరెక్ట్గా సరిపోయేలాగానే పోసుకోవాలి. మరీ బాగా ఎక్కువగా పోసేసినా కూడా మనకి కర్రీ అనేది బాగా లూజ్గా అయిపోతుందండి. కాబట్టి టీ గ్లాస్తో 2 గ్లాసుల దాకా వాటర్ సరిపోతాయి. ఇలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్లో వండుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ అనేది. ఇక్కడ నేను 5 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. అలాగే మనకి కర్రీకి కావాల్సిన గ్రేవీ కూడా వచ్చేసింది. ఇంతకు మించి ఎక్కువగా లూజ్గా ఉన్నా కూడా బాగోదండి. అంతేనండి, మనకి కర్రీ తయారైపోయింది. చక్కగా వీటిని చపాతీతో కానీ, పూరీతో, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా కూడా సర్వ్ చేసుకుని తినచ్చండి. చాలా బాగుంటుంది. ఇక్కడ వీటిని నేనైతే చపాతీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ కర్రీని పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఎందుకంటే శనగల్లో మంచి హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తినచ్చు వీటిని. ఇందులో మనకి మసాలా కూడా చాలా మైల్డ్గానే ఉంటుందండి. బాగా ఓవర్గా మసాలా అయితే ఏమి ఉండదు. మనం వేసింది 1 టీ స్పూన్ గరం మసాలానే కాబట్టి మసాలా కూడా తక్కువగానే ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా. పైనుంచి ఇలా కొద్దిగా వెన్నతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ శనగల కర్రీ ఎలాగో వేడిగానే ఉంది కాబట్టి వెన్న కూడా చక్కగా కరుగుతుంది, బాగుంటుంది కూడా. సైడ్లో ఇలా చపాతీ అలాగే ఉల్లిపాయతో సర్వ్ చేసుకుని తినండి. కర్రీని ఇలా కొద్దిగా తీసుకుని వెన్నతో పాటు తింటే ఆ వెన్న ఫ్లేవర్ కూడా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ కర్రీ ఎటువంటి హడావిడి లేకుండా మార్నింగ్ టైంలో కూడా తయారు చేసుకోవచ్చండి. ఇలా డైరెక్ట్గా కుక్కర్లో వండేసుకుంటే మీరు మార్నింగ్ జాబ్ చేసే వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని చాలా తొందరగా అయిపోతుంది. అలాగే కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి శనగలు కూడా చాలా తొందరగా మెత్తగా ఉడుకుతాయండి. శనగలు కూడా చూసారు కదా ఎంత మెత్తగా ఉడికాయో. తప్పకుండా ఈ సింపుల్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. పూరీలోకి కానీ చపాతీలోకి కానీ సైడ్ డిష్గా తినడానికి బేబీ పొటాటోస్తో ఒక మంచి గ్రేవీ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పూరీలోకి కానీ చపాతీలోకి ఎందులోకైనా కూడా తీసుకోవచ్చండి. దీంట్లో గ్రేవీ కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం అయితే ముందుగా ఒక చిన్న కుక్కర్ తీసుకుని అందులోకి
ఒక పావు కిలో దాకా బేబీ పొటాటోస్ని తీసుకోవాలి. ఇలా మనకి సూపర్ మార్కెట్స్లో కానీ రైతు బజార్లో కానీ అమ్ముతారండి. బాగా చిన్నగా ఉన్నవి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక పావు కిలో దాకా బేబీ పొటాటోస్ని తీసుకున్నానండి. వాటిని ఇలా కుక్కర్లో వేసుకుని ఇవి మునిగే వరకు ఒక 2 గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి. ముందుగా మనం ఈ పొటాటోస్ని ఉడికించుకోవాలండి. దానికోసమని ఇవి మునిగే వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వీటిని. ఇందులోకి గ్రేవీ తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 3 ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు అయితే కనుక 2 తీసుకోండి. చిన్నవి కాబట్టి నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత ఇందులోనే కారానికి తగినట్టుగా ఒక 3 పచ్చిమిర్చిని అలాగే 6 నుంచి 7 జీడిపప్పుల్ని వేసుకోవాలండి. తర్వాత 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక 2 చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీరని ఇలా శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా ఏం కాదండి, టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక గుప్పెడు కొత్తిమీరని తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకోవాలండి. బాగా పుల్లగా ఉన్నది కానీ అలాంటిది కాకుండా కొద్దిగా ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించుకున్న బేబీ పొటాటోస్ని ఇలా పీల్ చేసుకుని ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలా కొద్దిగా లైట్గా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం గ్రేవీలో వేసి తయారు చేసుకునేటప్పుడు పొటాటోస్ అనేవి చప్పగా లేకుండా బాగుంటాయండి. మసాలా అంతా కూడా లోపల వరకు వెళ్తుంది కాబట్టి మనకి తినడానికి కూడా టేస్టీగా బాగుంటాయి. అన్ని పొటాటోస్కి కూడా ఇలాగే ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకోవాలండి. ఒక చిటికెడు పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. డైరెక్ట్గా మనం గ్రేవీలోకి ఇలా పొటాటోస్ని వేయకుండా ఇలా ముందుగా ఉప్పు కారం వేసుకుని చక్కగా వేయించుకుని తీసుకుంటే మనకి ఈ ఉప్పు కారం అంతా కూడా పొటాటోస్కి పట్టుకుని తినేటప్పుడు చప్పగా లేకుండా బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి. పైన లేయర్ అంతా కూడా కొద్దిగా వేగే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోనే గ్రేవీ తయారు చేసుకోవడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ రెసిపీలో ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 2 యాలకులు అలాగే కొద్దిగా షాజీరా వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మసాలా అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా కూడా వేసేసుకోవాలి. మసాలా అంతా కూడా వేసుకుని ఆయిల్లో కొద్దిగా మనకి పచ్చివాసన అనేది లేకుండా బాగా వేగాలండి. ఇందులో వాటర్ అనేది మొత్తం ఏమీ లేకుండా కూడా ఇంకిపోయి మనకి ఈ గ్రేవీ అనేది కొద్దిగా దగ్గర పడే వరకు దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ అంతా కూడా పోయి మనకి గ్రేవీ పచ్చివాసన అనేది లేకుండా బాగా ఉడుకుతుందండి. మనం పెరుగు అవి వేసాం కాబట్టి ఆ వాసన ఏమీ లేకుండా మంచి మసాలా వాసన రావాలి. ఇలా మనకి ఫైనల్గా చూసారు కదా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలండి. తర్వాత ఈ చివరిలోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఈ మసాలా మొత్తం కూడా గ్రేవీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఇందులో వాటర్ అనేది ఎక్కడా లేకుండా మొత్తం ఇంకిపోయే వరకు ఇలా బాగా గ్రేవీ దగ్గర పడిన తర్వాతనే ఈ ఉప్పు కారం కానీ ఇవన్నీ వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. మీ గ్రేవీకి చిక్కదనానికి తగినట్టుగా వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే టీ గ్లాసులతో ఒక 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకున్నాను. ముందే మరి వాటర్ ఎక్కువగా వేసేయద్దు. ముందుగా వాటర్ కొద్దిగా తక్కువగా వేసుకుని చూసుకోండి. తర్వాత అవసరమైతే మాత్రమే కలుపుకోండి. మరీ గ్రేవీ లూజ్గా అయిపోతుంది ముందుగానే ఎక్కువ వేసేస్తే. చూసారు కదా ఇలా మనకి గ్రేవీకి తగినట్టుగా వాటర్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నాం కదా బేబీ పొటాటోస్ని కూడా వేసేసుకోవాలి. ఇందులో ఈ మసాలా అంతా కూడా ఈ పొటాటోస్కి పట్టేలాగా ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇందులో మనం జీడిపప్పు, కొత్తిమీర ఇవన్నీ వేస్తాం కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుందండి. గ్రేవీ అయితే కనుక టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ నాకు కొద్దిగా గట్టిగా అనిపించిందని ఇంకొక గ్లాస్ దాకా వాటర్ని వేసుకున్నాను. అందుకని ముందే ఒకటేసారి వేయకుండా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు వాటర్ కూడా వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అనేది మనకి కొద్దిగా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఆల్రెడీ ముందుగానే అన్నీ ఉడికినవే కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదండి. చూసారు కదా చివరిలో ఇలా మనకి ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలిందంటేనే మనకి గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా బేబీ పొటాటోతో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీతో తినచ్చు, పూరీతో తినచ్చు, అలాగే బగారా రైస్ ఇలా ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులో కారం కూడా కొద్దిగా తక్కువగానే వేసాం కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చండి. చక్క చపాతీలోకి ఇలా
వాళ్ళకు కూడా కర్రీ వేసి ఇస్తే చక్కగా తినేస్తారు. ఇప్పుడు దీన్ని నేనైతే ఇక్కడ చపాతీతో సర్వ్ చేసుకుంటున్నానండి. మనం ఇందులో బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. అలాగే మనం వేసుకున్న గ్రేవీ కూడా బంగాళదుంపలకంతా పట్టుకుని తినటానికి మనకి ఎక్కడ చప్పగా అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ రైస్లోకి కానీ రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉండేలాగా సొరకాయ శనగపప్పుతో మంచి మసాలా కర్రీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా పోపు గింజలన్నిటినీ వేసుకోవాలండి. కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఇలా పోపు గింజలన్నీ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు వేయించుకోవాలి. పోపు ఇలా కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఈ సొరకాయ శనగపప్పు కర్రీలోకి నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నానండి. చిన్నవైతే కనుక 2 తీసుకోండి. నేను ఇక్కడ పెద్దది ఒక్కటే ఉల్లిపాయని తీసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా కొద్దిగా మనకి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి చక్కగా మసాలా కర్రీ లాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి సొరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న సొరకాయని తీసుకున్నాను. ఒక చిన్న సొరకాయని చక్కగా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు పెద్దదైతే కనుక అందులో సగం తీసుకోండి. అంటే మీరు తినే క్వాంటిటీని బట్టి తయారు చేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్నది తీసుకున్నానండి. దానికి గాను ఇలా కొద్దిగా పచ్చిశనగపప్పుని ముందుగానే ఒక 15 నిమిషాల ముందుగానే నానబెట్టుకున్నాను. ఈ సొరకాయలోకి పచ్చిశనగపప్పు ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇందులోనే కాదు, శనగపప్పుతో ఏ కర్రీ కాంబినేషన్ తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకుని ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీని మీరు తొందరగా అయిపోవాలి అంటే కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చండి. విడిగా అయితే కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో అయినా కూడా వండుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం తీసుకున్న సొరకాయ అలాగే శనగపప్పు ఉడకడం కోసం ఇక్కడ ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ కూడా మరీ ఎక్కువగా పోయొద్దండి. ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ చాలా తక్కువగానే పోసుకోవాలండి. మనకి సొరకాయ తీసుకున్నది లేతదైతే కనుక చాలా తొందరగా మగ్గిపోతుంది. మూత పెట్టేసి ఈ సొరకాయ ముక్కలు అలాగే శనగపప్పు కూడా చక్కగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, మీరు కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఒకసారి శనగపప్పుని కానీ సొరకాయని కానీ తుంచుకుని చూసుకుంటే మీకు బాగా ఉడికితే కనుక సరిపోతుంది. ఉప్పు, కారం అవి వేసేసుకోవచ్చు. మీకు లేదు, మీరు తీసుకున్న కాయ కొద్దిగా ముదురుగా ఉంది అనుకుంటే కనుక ఇంకొక 5 నిమిషాల పాటు ఎక్స్ట్రాగా ఉడికించుకోండి. ఇక్కడ నాకైతే నేను తీసుకున్నది సొరకాయ శనగపప్పు చక్కగా ఉడికిపోయిందండి. తర్వాత ఇందులోకి కారానికి తగినట్టుగా 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. అలాగే ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత అలాగే తీసేసి ఇందులోని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు, అంటే కర్రీ కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, కొద్దిసేపటికి మనకి కర్రీ అందులో ఎక్కడ వాటర్ అనేది లేకుండా చక్కగా దగ్గర పడిపోయిందండి. ఇక్కడ మనకి సొరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు ఇందులో కావాలంటే ఇంకా కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అయితేనే సరిపోతుందండి. అక్కడ వరకు చాలు. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా అన్నంలోకి కానీ చపాతీలోకి కూడా తినచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సొరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ నేను చపాతీలోకి కానీ రోటీ, పుల్కా, పూరి ఇలా ఎందులోకైనా కూడా సైడ్ డిష్గా తినడానికి పాలక్ చనా కర్రీని చాలా సింపుల్గా ఈజీగా కుక్కర్లో చూపిస్తున్నాను. ఎవరైనా సరే సులభంగా చేసేసుకోవచ్చండి. మార్నింగ్ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కుక్కర్లో. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఇలా గిన్నెలో సగానికి వాటర్ని పెట్టుకోవాలండి. తర్వాత ఇందులోనే కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి, అంటే పాలకూరని కొద్దిగా ఉడికించుకోవడం కోసం. వాటర్ మనకి కొద్దిగా బాయిల్ అవుతూ ఉండగా 2 కట్టల పాలకూరని శుభ్రంగా కడుక్కుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఓన్లీ ఆకులు మాత్రమే వేసుకున్నానండి. కట్ చేసుకుని 2 కట్టల పాలకూరని తీసుకుని ఇలా హాట్ వాటర్లో వేడి నీళ్ళల్లో వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఈ పాలకూరని ఈ వేడి నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత వెంటనే దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి. ఎక్కువసేపు మనకి ఉడికించడం వల్ల కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. పాలకూర మనకి ఇలాగే గ్రీన్గా కనపడాలి అంటే ఒక 2 నిమిషాల పాటు ఇలా వాటర్లో వేడి నీళ్ళల్లో ఉంచేసి అటు ఇటు మిక్స్ చేసేసుకుని వెంటనే తీసుకోవాలి ఒక ప్లేట్లోకి.
తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి బాగా చల్లారిన తర్వాత పాలకూరని వేసేసుకోవాలి ఇందులోనే. తర్వాత ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చిని, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా 2 కలిపి ఒక గుప్పెడు తీసుకోవాలి. తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అలాగే ఒక చిన్న ముక్క అల్లం ముక్క కూడా తీసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. తర్వాత ఒక 5-6 జీడిపప్పులను కూడా వేసుకుంటే గ్రేవీ మంచి టేస్ట్ ఉంటుందండి. తర్వాత కొద్దిగా 1 స్పూన్ దాకా పుచ్చగింజలు కూడా వేసుకోవాలి. ఇవి లేదా పుచ్చగింజలు లేదా కర్బూజా గింజలు ఏ ఉన్నా కూడా వేసుకోండి. వీటి వల్ల మంచి గ్రేవీ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి, బాగా మెత్తగా పేస్ట్ లాగా. తర్వాత ఈ రెసిపీని నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. దీనికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకోవాలండి. కొద్దిగా షాజీరా, అలాగే బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా లవంగం, ఒక చిన్న యాలకును కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒకటే పెద్ద ఉల్లిపాయని తీసుకున్నానండి. మీడియం సైజులో ఉన్నవైతే కనుక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలు కొద్దిగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మీరు ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇందాక పాలకూరతో పాటు డైరెక్ట్గా పచ్చి ఉల్లిపాయని గ్రైండ్ చేసి కూడా వేసేసుకోవచ్చు అండి పేస్ట్ లాగా. ఇక్కడ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని వేసుకోవాలండి. వీటన్నిటినీ వేసుకుని ఒక్కసారి పొడులన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే ఒక టమాటాను కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేసుకోలేదు. ఇవి కొద్దిగా మనకి వేగిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పాలకూర పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. చూసారు కదా, చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో మనం జీడిపప్పు అలాగే కర్బూజా గింజలు వేసాం కాబట్టి మనకి గ్రేవీ లాగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ పేస్ట్ వేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్పు దాకా కాబూలీ శనగల్ని వేసుకోవాలి. వీటినైతే నేను నైటే నానపెట్టుకున్నానండి. మీరు మార్నింగ్ కోసం తయారు చేసుకున్నట్టయితే నైట్ నానపెట్టుకోండి, లేదు ఈవినింగ్ డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నారంటే కనుక మార్నింగ్ నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే నైట్ అంతా నానపెట్టుకుని 1 కప్పు దాకా కాబూలీ శనగల్ని తీసుకున్నాను. డైరెక్ట్గా పచ్చివే ఇలా నానపెట్టుకున్నవి 1 కప్పు దాకా వేసేసుకుని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకుని వేసుకోవాలి. ఈ శనగలు ఉడకడానికి తగినట్టుగా వాటర్ పోసుకోండి. మీరు ఈ రెసిపీ అనేది చపాతీలోకి ఇలా సైడ్ డిష్గా చేసుకునేట్టయితే మీకు కర్రీ కొద్దిగా లూజ్గా కావాలి అనుకుంటే కనుక ఇంకొద్దిగా వాటర్ ఎక్కువగా పోసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇంకేమీ అవసరం లేదు, ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఒకటేసారి వేసేసుకుని కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకి 3 విజిల్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగుందో. అలాగే శనగలు కూడా చాలా మెత్తగా ఉడికిపోతాయండి 3 విజిల్స్కే. నైట్ అంతా నానపెట్టుకుంటే మనకి చక్కగా ఉడికిపోతాయి శనగలు కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చాలా తక్కువ టైంలోనే కుక్కర్లో అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చి మీకు చపాతీ, పూరి, రోటీ ఇలా ఎందులోకైనా బాగుంటుంది, లేదు అంటే బగారా రైస్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ రైస్ ఏదైనా సరే ఈ కర్రీ తయారు చేసుకోవచ్చండి సైడ్ డిష్గా, చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఈ చపాతీని ఓట్స్తో తయారు చేసుకున్నానండి. ఓట్స్ చపాతీ చాలా మెత్తగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. డయాబెటిక్ పేషెంట్స్కి ఇలాంటి వాళ్ళకి ఇలా ఓట్స్తో చపాతీలు చాలా మంచిదండి. చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో. ఈ రెసిపీ కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇక్కడ శనగలు కూడా చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయాయో. మనకి డైరెక్ట్గా ఈ రెసిపీ తయారు చేసుకునే కంటే ఇలా కుక్కర్లో అయితే మనకి తొందరగా అవుతుంది, అలాగే మెత్తగా అవుతుంది, టైం కూడా కలిసి వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి.